ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటంటే ప్రార్థించే మనిషిని పరిస్థితులు ఎక్కువ కాలం బంధించలేవు. దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఒక శాసనం అనేది దానియేలుకు వ్యతిరేకంగా వచ్చింది. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు దానియేలు ఉన్న గుహలాగా అనిపిస్తూ ఉంటాయి. మూసివేసిన పరిస్థితులు, అవి ఉద్యోగ పరిస్థితులు అయి ఉండవచ్చు, ఆరోగ్య పరిస్థితులు అయి ఉండవచ్చు, ఆర్థికమైన పరిస్థితులు అయి ఉండవచ్చు, కుటుంబపరమైన పరిస్థితులు అయి ఉండవచ్చు, సమాధానపరమైన అనుభవాలు అయి ఉండవచ్చు. అవి ఏంటంటే మన జీవితంలో కొన్నిసార్లు మూసివేసినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. దానియేలు యొక్క జీవితంలో కూడా అతడు నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, భక్తి చేస్తున్నవాడిగా ఉన్నాడు. కానీ చట్టం అనేది ఆ ప్రాంతంలోకి వచ్చింది. ఆ చట్టం ఏం చేస్తుందంటే అతని యొక్క యథార్థతకు, అతని యొక్క నీతికి, అతని యొక్క భక్తికి, అతని యొక్క ప్రార్థనకి వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి అనుభవాల మధ్య మనుషులైన వారు ఏం చేస్తున్నారు అంటే దావీదు మీద అసూయపడుచున్న వారుగా ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే దానియేలుని బంధించాలని చూస్తూ ఉన్నాయి. దానియేలేమో యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దానియేలు మీద అసూయపడుచున్నారు. మనుషులు వ్యతిరేకంగా నిలుస్తున్న వారుగా ఉన్నారు. అతన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారంటే కూలదోయాలని చూస్తున్న వారుగా ఉన్నారు. ఈరోజు దానియేలు యొక్క జీవితం ద్వారా నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే ప్రార్థించే మనుషులను ఏం చేయాలంటే పరిస్థితులు ఎక్కువ కాలము బంధించవు అనే అనుభవం గురించి ఈరోజు నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రార్థించే మనిషిని ఏది బంధించలేదు అంటే అసూయ బంధించలేదు. సహజంగా దేవుని బిడ్డలైన మన జీవితాల్లో కూడా ఈ అసూయ అనేది మన జీవితంలో ఎక్కువ కాలం అనేది ఏలుబడి చేస్తుంది. ఒక మనిషి వృద్ధి పదంలోకి వెళుతున్నా, ఎదుగుచూ ఉన్నా, అతడి జీవితంలో ముందుకు వెళుతున్నా సహజంగా అతని జీవితంలో ఏమొస్తుందంటే అసూయ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ప్రార్థించే మనిషిని అసూయ బంధించలేదు. ఒకసారి దేవుడు మన జీవితంలో ఆశీర్వాదిస్తాడు, అభివృద్ధి అనేది ఇస్తూ ఉంటాడు. ఈ ఆశీర్వాదము, అభివృద్ధి అనేది ఇచ్చినప్పుడు అసూయ అనేది ఎలాగుంటుందంటే సహజంగా మనకి నీడలాగా ఉంటుంది. సహజంగా ఎలాగుంటుంది? నీడలాగా ఉంటుంది. దానియేలు భక్తి జీవితంలో ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలో అతడు ఉన్నతమైన స్థానంలో దేవుడు అతన్ని ఏం చేశాడంటే కూర్చోబెట్టిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత అతని జీవితంలో ఒక వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు అందరికీ నచ్చదు. ఆ వెలుగు అందరికీ నచ్చదు. యేసేపును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. అన్నలైన వారికి ఆశీర్వాదం ఏంటి? దర్శనం అనే ఆశీర్వాదం. కానీ ఆ వెలుగు ఇతరులకు కనపడింది, తండ్రికి కనపడింది, సహోదరులకు కనపడింది. కానీ అది అందరికీ నచ్చల. అట్లాగే దానియేలు యొక్క జీవితంలో దేవుడు ఆశీర్వదించడం ఉంటాడు. ఈ ఆశీర్వాదం అనే వెలుగు అందరికీ కనపడుతుంది, కానీ అందరికీ నచ్చడము లేదు. ఎందుకంటే మన జీవితంలో కూడా మనము వృద్ధి పదంలోకి వెళతాం, సంపాదనలోకి వెళతాం, స్థిరత్వంలోకి వెళతాం, కొన్ని విషయాల్లో నిలబడతాం, కొన్ని విషయాల్లో నిలదొక్కుంటాం. అంటే ఈ అభివృద్ధికి ఈ అసూయ అనేది ఎలాగుంటుందని నీళ్ళలాగా వచ్చేస్తుంది. ఎక్కడైతే అభివృద్ధి అనేది ఉంటుందో అక్కడ అసూయ ఎలాగుంటుంది? నీడలాగా వెంటనే కనబడుచూ ఉంటుంది. అయితే దానియేలు యొక్క జీవితంలో కూడా ఆశీర్వాదం అనే వెలుగు ఉన్నది. ఈ వెలుగుని అందరూ చూస్తున్నారు, కానీ అది ఎవ్వరికీ నచ్చడం లేదు. అందుకే ఏం చేశారు? చట్టాన్ని తయారు చేశారు. ఏమని చట్టం? ఒక ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకు ఏం చేయాలంటున్నారు? నమస్కారం చేయాలి అంటున్న వారుగా ఉన్నారు. అయితే దానియేలు నిజాయితీగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. అయితే అయ్యా నేను యథార్థంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నా. అయితే నా జీవితంలో వీటిని ఎందుకు అనుమతించావు? నా భక్తికి వచ్చిన బహుమానం ఇదా అని సహజంగా దానియేలు అనుకోవచ్చు. మన జీవితంలో కూడా ఇంతే. మన విశ్వాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, నిరీక్షణ చేస్తున్నాం. కానీ భక్తికి తగిన ఫలాలు అనేవి నీ జీవితంలో రాకోకుండా వ్యతిరేకమైన అనుభవాలు నీ జీవితంలో తారసపడితే, కొన్ని పరిస్థితులు గుహలాగా నిన్ను బంధిస్తే, కొన్ని విషయాలు సింహంలాగా నీ ఎదురుగా ఉంటే, కొంతమంది మనుషులు కావాలని నిన్ను గుహలా పడవేయాలని, అంతటితో వాళ్ళ కోపం తీరక సింహాల ముందు నిన్ను ఎరగా ఉంచాలని చూస్తూ ఉంటే,
యథార్థతకు, పరిశుద్ధతకు, భక్తికి, ప్రార్థనకి వచ్చిన బహుమానం ఇదా? దేవుని నమ్ముకుంటే నాకు కలిగిన బహుమానం ఇదా అని సహజంగా మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. అయితే ఇక ఒక్క విషయం మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తాను. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర అయ్యేలాగా చేస్తుంది. దానియేలు యొక్క ప్రార్థన దానియేలుని ఏం చేసింది? దేవునికి దగ్గర అయ్యేలా చేసింది. ఒక మనిషి తన జీవితంలో ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అయ్యాడు అనుకోండి, నాకే ఎందుకు ఈ శ్రమలు, అందరూ బాగానే ఉన్నారు కదా, నేను యథార్థంగా ఉన్నందుక, భక్తిగా ఉన్నందుక, పరిశుద్ధంగా ఉన్నందుక నా మాటలు రావట్లేదండి. ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అయితే అతనిలో జ్ఞానం పెరుగుతుంది. అతనిలో ఏం పెరుగుతుంది? ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది. ప్రార్థన ద్వారా దేవుని దగ్గరకు అయితే అతనిలో దేవుని యొక్క కృప అనేది పెరుగుతుంది. ప్రార్థన ద్వారా అతను దేవునికి దగ్గరకు అయితే దేవుని యొక్క ప్రభావం అనేది అతనిలో బయలుపడుతుంది. ఈరోజు నిజంగా మనం ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నాం, కానీ నిజంగా ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపిస్తున్నామా? ఎవరైతే ప్రార్థన ద్వారా దేవుని సమీపించే వారుగా ఉంటారో నిజంగా వారిలో ఏం పెరుగుతుందంటండి? ప్రార్థన పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, కృప పెరుగుతుంది, ప్రభావం అనేది పెరుగుతుంది. దేవుడు అటువంటి కృపలో మన ಎಲ್ಲరిని నడిపించునుగాక. ఇక్కడ మన జీవితంలో అభివృద్ధి అనేది వస్తుంది అంటున్నా. దానియేలు జీవితంలో అభివృద్ధి వచ్చింది. దానికి నీడలాగా ఏమొచ్చింది? అసూయ. అంటే అభివృద్ధి అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నీడలాగా అసూయ కూడా బయలుదేరుతూ ఉంటుంది. అయితే ఇక్కడున్న మనుషులు దానియేలు యొక్క అభివృద్ధిని బట్టి దానియేలును కూల్చివేయాలని చూశారు. ఇక్కడ దానియేలు యొక్క బలము అతని యొక్క స్థానంలో లేదు. దానియేలు యొక్క బలము అతని యొక్క ప్రార్థనలో ఉన్నది. దానియేలు యొక్క బలం ఎక్కడుంది? అతని యొక్క ప్రార్థనలో కనబడుచుంది. ఈరోజు మన జీవితంలో కూడా అభివృద్ధి వెంటనే అసూయ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే మన యొక్క బలము మన స్థానంలో కాదు ఉండవలసింది. మన యొక్క బలం ఎక్కడ ఉండాలంటే మన యొక్క ప్రార్థనలో ఉండాలి. ఎవరి జీవితంలో ఈ ప్రార్థన అనేది ఉంటుందో ఈ ప్రార్థన వారి యొక్క జీవితంలో అసూయ వారిని ఏం చేయదంటే కూల్చివేయలేదు. ఎందుకంటే అతడు దానియేలు అనే వ్యక్తి భూమి మీద నిలబడలేదు. దానియేలు అనే వ్యక్తి మోకాళ్ళ మీద ప్రార్థనలో నిలబడిన వాడుగా ఉన్నాడు. ప్రార్థనలో నిలబడిన వాడిని పరిస్థితులు కూల్చివేయలేవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో పరిస్థితుల మీద నిలబడాలా, నువ్వు ప్రార్థన మీద నిలబడాలి. ఒక వ్యక్తి కొండలు తయారు చేస్తున్నాడు. కొండలు తయారు చేసే విద్యలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. అతని పేరు, అతని యొక్క ప్రావీణ్యం, అతని యొక్క నైపుణ్యము జనులైన వారు చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఎంతటి చిన్న వయసులో ఇంతటి చక్కటి నైపుణ్యం సంపాదించుకుంటున్నారని దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ యొక్క కొండలను తయారు చేసుకుంటూ వెళ్తున్నారు. అదే ప్రాంతంలో అదే వ్యక్తి ఇంటి పేరట ఉన్న ఇంకో వ్యక్తి కొండలు తయారు చేస్తున్నాడు. ఇతనికి ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. అంటే ఒకని యొక్క ఎదుగుదల ఏం చేస్తుందంటే ఇంకొకరికి అసూయ అనేది తీసుకొచ్చింది. కడుపు మంట వచ్చేసింది. ఈ కడుపు మంటతో ఏం చేస్తుంటే రాత్రిపూట తయారు చేసిన కొండలన్నింటినీ పాడు చేశాడు. తెల్లవారు వచ్చేపాటికి ఆ కార్ఖానాలో ఉన్న కొండలన్నీ పగిలిపోవటం చూసి పనివారు అంటున్నారు, అయ్యా మన యొక్క పని, మన యొక్క శ్రమ అంతా వ్యర్థమైపోయింది అంటూ ఉంటే వారు అంటున్నారు, ఆ వ్యక్తి అంటున్నాడు, అభివృద్ధి చెందిన వ్యక్తి అంటున్నాడు, ఈ వ్యక్తి తన యొక్క కష్టాన్ని పాడు చేశాడు, కానీ దేవుడు తన చేతికి ఇచ్చిన నైపుణ్యాన్ని పాడు చేయలేదు కదా. అతను అంటున్నాడు, నా మీద అసూయ చెందినవాడు నా కష్టాన్ని పాడు చేశాడు, కానీ దేవుడు నా చేతికి ఇచ్చిన నైపుణ్యాన్ని పాడు చేయలేదు కదా అని అతని స్థానము ఎక్కడ ఉంది? పరిస్థితుల మీద ఆధారం లేదు, అతని యొక్క స్థానము దేవుని మీద ఆధారపడింది. అందుకే మరలా ఏం చేశారంటే మనుషుల వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకోకుండా దేవుడు తన చేతికి ఇచ్చిన నైపుణ్యం వైపు చూచి ముందుకెళ్ళాడు. అలా ముందుకు వెళ్ళి మళ్ళా కష్టపడడం ప్రారంభించినప్పుడు ఇప్పుడు అతని యొక్క పేరు రాజభవనంలోకి వెళ్ళింది. దేవున్నా మనకి మహిమ కలుగును గాక. అప్పటి వరకు అతని యొక్క పేరు ఊరూరే వెళ్ళింది అటండి. కానీ ఒక వ్యక్తి అతని జీవితంలో అసూయ అనేది వచ్చి అతని యొక్క పనిని చెడగొట్టడం వల్ల, అతని కష్టాన్ని పాడు చేయడం వల్ల ఇప్పుడు మరలా అతడు అసూయ వైపు చూడాల, మనుషుల యొక్క దురాలోచన వైపు చూడాల, మరలా దేవుడు తనకి ఇచ్చిన నైపుణ్యం వైపు చూసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ఇతని పేరు ఎక్కడికి వెళ్ళింది? రాజభవనంలోకి వెళ్ళింది. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో కూడా ఇంతే.
ఎవరో కొంతమంది ఉంటారు, మన ఆనందాన్ని చూడలేరు, మన ఆశీర్వాదాన్ని చూడలేరు, మన అభివృద్ధిని చూడలేరు. అంటే మన ఆనందాన్ని చూడలేరు, ఆశీర్వాదాన్ని సహించలేరు, అభివృద్ధిని ఓర్వలేరు. ఇటువంటి మనుషులు ఉంటారు. అయితే అటువంటి మనుషుల మధ్య దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ దృష్టి అసూయపడే వాళ్ళ మీద ఉండాలా, దేవుని మీద ఉండాలా? అంటే అసూయపడే వాళ్ళు అసూయపడుతూనే ఉన్నారు. చట్టాన్ని ఇతనికి వ్యతిరేకంగా చట్టాన్ని చేస్తున్న వారుగా ఉన్నారు. ఇతనికి వ్యతిరేకంగా సింహాల బోనును గుహను తయారు చేస్తున్న వారుగా ఉన్నారు. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా దావీదు యొక్క దృష్టి మాత్రం దేని మీద ఉంది? మనుషుల దురాలోచన మీద లేదు, దేవుని మీద ఉన్నది. ఎవరి మీద ఉంది? దేవుని. అందుకే ప్రార్థించే మనిషిని పరిస్థితులు బంధించలేవు అంటున్నా. ఈరోజు నువ్వు ప్రార్థించే మనిషిగా ఉన్నట్లయితే అసూయ ఉంటుంది. ఈ అసూయ నిన్ను బంధిస్తుందా? అంటే ఇక్కడ మనుషులైన వారు ఏం చేశారు? అతని మీద అసూయపడ్డారు, ప్రతీకారం తీర్చుకోవాలని చూశారు. అంటే అసూయ ఏం చేస్తుందంటే నీ చుట్టూ అగ్నిని అనేది రాజేస్తుంది. కానీ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ చుట్టూ పెద్ద గోడను కడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీ ఎదుగుదల మీద వచ్చే ఆ యొక్క వ్యతిరేకత ఉంటుంది, నీ ఎదుగుదల మీద వచ్చే అసూయ ఉంటుంది. అది దేవుడు నిన్ను దాస్తున్నాడని కాదు, మనుషులు నీ మీద అసూయ పడుతున్నారంటే దేవుడు నిన్ను ఆ ప్రజల మధ్య హెచ్చిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థించే మనిషిని చాలా చేతులు కిందకి లాగాలని చూస్తాయి అసూయ చేత. కానీ దేవుని యొక్క చెయ్యి అట్టండి, దేవుని యొక్క చెయ్యి పైకి లాగే చెయ్యి. ఈ పైకి లాగే చెయ్యి ముందు ఎన్ని కిందకి లాగే చెయ్యిలో ఉన్నా ఉపయోగం లేదంట. కిందకి లాగే చేతుల కన్నా పైకి లాగే దేవుని యొక్క చెయ్యి బలమైన చెయ్యి ఉన్నది. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే వ్యక్తివై ఉన్నట్లయితే అసూయ చేత మనుషులని కిందకి లాగొచ్చు, దేవుని యొక్క దక్షిణ హస్తం నేను పైకి లాగునుగాక. మనుషుల్ని పేరుని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు, అక్కడ దేవుడు నీ పేరును సాక్ష్యంగా మార్చునుగాక. మనుషుల్ని ఏం చేయాలంటే అణిచివేయాలని చూస్తూ ఉంటారు, అక్కడే దేవుడు తన యొక్క మహిమను నీ ద్వారా చూపించునుగాక. ఎందుకంటే సహజంగా మనం ఏమనుకుంటాం? మనం ప్రార్థన చేస్తున్నాం కదా అనుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసేవాడిని మనుషులైన వారు అసూయపడతారు. ప్రార్థన చేసే మనిషిని మిగతా వారు అంత సామాన్యంగా అర్థం చేసుకోరు. ఎప్పుడు కూడా వారి బ్రతికే ఉంటో తెలుసా? అసూయ అనేది పడడమే. అంటే ప్రార్థించే మనిషి మీద అసూయ ఉంటుందని యేసేపు జీవితంలో చూసామే, ఇస్సాకు జీవితంలో చూసామే. ఇప్పుడు దానియేలులో అంటే దానియేలును చుట్టూ ఉన్నవారు అర్థం చేసుకోలేకపోయారే, యేసేపును అనలైన వారు అర్థం చేసుకోలేకపోయారే, ఇస్సాకును చుట్టూ ఉన్నవారు కూడా అర్థం చేసుకోలేకపోయారే. ఈరోజు ప్రార్థించే మనిషి ఎదుగుతూ ఉంటే చుట్టూ ఉన్నవారు ఏం చేయాలటండి? అర్థం చేసుకో. అక్కడ సహజంగా మనకు ఎందుకు వస్తుంది? నాకే ఎందుకు ఈ బాధ? నేను నా పని నేను చేసుకుంటున్నానే, నేను ఎవరు ఊసు ఎవరు జోలి తీయడం లేదే, నేను యథార్థంగానే ఉంటున్నానే, ఎందుకు కొంతమంది నా యొక్క అభివృద్ధిని చూచి నా ఎదుగుదలను చూచి సహించలేకపోతున్నారు అని సహజమైన ఆలోచన మన జీవితంలోకి వస్తాయి. కానీ ఇక్కడ దానియేలు యొక్క జీవితంలో అసూయ అనేది వచ్చింది, కానీ అసూయ దానియేలును గెలవలేదు. హల్లెలూయా. ఈరోజు నిజంగా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే అసూయ నీ జీవితంలోకి వస్తుంది, కానీ అసూయ నిన్ను గెలవదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రార్థించే మనిషిని అసూయ బంధించలేదు. మొదటి మాట. 2, ప్రార్థించే మనిషి పరిస్థితి వల్ల మారిపోడు. ఇప్పుడు ఏం జరిగింది? 6వ అధ్యాయం 10వ వచనంలో పరిస్థితులు ఎలాగున్నా, చట్టం తనకు వ్యతిరేకంగా ఉన్న, రాజ్యంలో ఉన్న కొంతమంది రంధ్రాన్వేషణ చేస్తూ తను పట్టుకోవాలని చూస్తూ ఉన్న, చెరసాల సిద్ధమవుతున్న, సింహాల బోనులోకి వేస్తూ ఉన్న ప్రార్థించే మనిషి పరిస్థితులు చూసి మారిపోవడం లేదు. ఏ ఎండకి ఆ గొడుగుకి పట్టాలి అంటలేదు. ప్రార్థిస్తున్న దానియేలు కనపడుతున్నాడు, పరిస్థితులు చూసి మారడం లేదు. ఇంకా ఏం చేస్తున్నాడు? యథావిధిగా ముమ్మారు ఇంటికి వెళ్ళి కిటికీ తెరిచి
యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన అంటే ప్రార్థిస్తున్న దానియేలును పరిస్థితులు మార్చాయా? పరిస్థితులు మార్చాల. ఒకసారి మన జీవితంలో కూడా అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాం, కానీ మనసు బాగోలేనప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు ప్రార్థన చేయగలుగుతామా? అంటే పరిస్థితులు ఏం చేస్తాయంటే మనం ప్రార్థన చేసే మనసును ఆపేశాయి. దానియేలు యొక్క పరిస్థితి కూడా ఇదే. చుట్టూ గుహ అనే అనుభవము, సింహం అనే అనుభవము, చట్టం అనే అనుభవము, కోలతో వేసే మనుషుల మధ్య ఇతడు ఉన్నాడు. చుట్టూ ఎంత వ్యతిరేకత ఉన్నా అతడు పరిస్థితులు అతని యొక్క ప్రార్థనను ఆపలేకపోయాయి. మరి ఈరోజు నీ ప్రార్థన ఆపుతుంది ఏంటి? అసలు పరిస్థితులు ఆపడం కాదు, నీకు నువ్వే ఆగిపోతావు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎవరు ఆడుకునే టైంలో ఏమంటారు, కొంతమంది మనుషులు ఉంటారు పరిగెత్తాలని ముందే అవుట్ అయిపోతారు. పరిగెత్తాలని చిన్నప్పుడు ఇట్టగా అంటుకునే ఆట ఆడుకున్నాం కదా, పరిగెత్తాలని ముందు ఏం చేస్తారండి? అవుట్ అయిపోతారు. అంటే పరిస్థితులని ఆపకత్వమే నువ్వే ఆగిపోతావు కొన్ని సందర్భాల్లో. అందుకే ప్రార్థించే మనిషిని పరిస్థితులు ఆపలేవు. హల్లెలూయా. దానియేలు ప్రార్థించే మనిషి కాబట్టి పరిస్థితులు అతని యొక్క ప్రార్థనను ఆపలేకపోయాయి. తలుపులు మూసుకుపోయాయి, మనుషులు వ్యతిరేకంగా కనపడుతున్నారు, భయం చుట్టుముట్టుకొచ్చింది, కన్నీళ్లు వచ్చినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ముందుకే సాగుచున్నవాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో మనుషుల నుంచి వ్యతిరేకత వస్తుంది, భయము చుట్టుముట్టుకుంటూ వచ్చింది, కన్నీళ్ళు అనేవి వెలుబడి చేస్తున్నాయి. ప్రార్థన చేస్తున్నావా, ఆగిపోతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఏమొచ్చింది? సింహాల గుహ వచ్చింది. అయ్యా, ప్రార్థన చేసిన దానికి వచ్చిన బహుమానం ఇదా అని తన ప్రార్థన ఆపాడా? లేదు కదా. పరిస్థితులు సింహాల గుహలోకి తీసుకువెళ్ళిన ఆ పరిస్థితులట అతని యొక్క ప్రార్థనను ఆపలేకపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిస్థితులు మారాయి, చట్టాలు మారాయి, మనుషులు మారారు, కానీ దానియేలు మారలేదు. హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో మనుషులు మారుతున్నాయి, చట్టాలు మారుతున్నాయి, దాన్ని బట్టి కూడా మనం కూడా మారిపోతాం. ప్రార్థించే మనిషి పరిస్థితులు బట్టి దేవుణ్ణి సేవించడు. పరిస్థితులు ఎలాగున్నా కూడా అననుకూలమైన అనుభవాల మధ్య కూడా ప్రార్థించే మనిషి దేవుణ్ణి సేవించేవాడుగా ఉంటాడు. అతని యొక్క విశ్వాసము పరిస్థితులు బట్టి కాదు, భావోద్వేగాల బట్టి కాదు, కష్టము, దుఃఖము, కన్నీటిని బట్టి కాదు, దేవుని మీద ఉన్న ఆ యొక్క అనుభవాన్ని బట్టి, ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి అతడు ప్రార్థన అనేది చేస్తున్నవాడుగా ఉన్నాడు. నీ యొక్క విశ్వాసము పరిస్థితులు బట్టి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకో. దానియేలు మాత్రం ఎట్లాగున్నాడంటే పరిస్థితులు ఎలాగున్నా ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది ఆశీర్వాదం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, సమాధానం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, కానీ దానియేలు పరిస్థితులు ఎలాగున్నా ప్రార్థన చేస్తున్నాడు. ఏ పరిస్థితులు అతన్ని కోల్చలేదు. మరి నీవు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన పెట్టించుకుంటావు అంటాం. అదే అననుకూలమైన అనుభవాలు వచ్చినప్పుడు ఏమిటయ్యా, నా కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయి, దేవుడు నా బాధలు ఎప్పుడు గట్టెక్కిస్తాడు, ఎప్పుడు అవి కడకెక్కుతాయి అంటూ ఉంటాం. అయితే ఈరోజు ప్రార్థన అనేది దానియేలుకి అలవాటుగా ఉంది. ప్రార్థన అనేది నీకు అలవాటుగా ఉందా? ఈరోజు ఎవరి జీవితంలో అయితే ప్రార్థన అనేది అలవాటుగా మార్చబడుతుందో ఆ అలవాటు అతని జీవితంగా అవుతుంది. దానియేలు యొక్క జీవితంలో మొదట ప్రార్థన అలవాటు, కానీ తర్వాత ఆ ప్రార్థనే అతని జీవితం అయిపోయింది. మరి నీ జీవితంలో అసలు ప్రార్థన జీవితంగా ఉందా? ప్రార్థన నీ జీవితంలో ఒక భాగంగా ఉందా? ఒకసారి మనము ఆలోచన చేసుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే యుద్ధం వచ్చిన తర్వాత ప్రార్థన ప్రారంభించే మనిషి బలహీనం అవ్వచ్చు, కానీ యుద్ధం రాకమునిపే ప్రార్థన ప్రారంభించిన మనిషి మాత్రం ఎప్పుడు బలహీనంగా ఉండడు. అతను నిలబడతాడు. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు వెంటనే కన్నీరు కారుస్తూ ఉంటాం. అనారోగ్యం వచ్చిన బెడ్ల హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంటనే మోకాళ్ళు ఉండి కన్నీరు కారుస్తూ ఉంటాం. యుద్ధం వచ్చినప్పుడు ప్రార్థించే మనిషిగా కాదు ఉండడం. యుద్ధం రాకమునిపై నువ్వు ప్రార్థించే మనిషిగా ఉన్నట్లయితే దేవుడు ప్రతి సందర్భంలో నిన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యేబు యుద్ధం రాకమునిపై అరుణోదయమున బిడ్డల నిమిత్తం ప్రార్థన చేశాడు. యుద్ధం వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు. యుద్ధం రాకపోతే ఏమిటా యుద్ధం? ఒక్క రోజులోనే నష్టం అని యుద్ధం, అనారోగ్యం అని యుద్ధం, ఆర్థిక ఇబ్బంది, మనుషులు కోల్పోవటాన్ని యుద్ధం. యుద్ధం రాకమునిపే
ఏబు ప్రార్థనలో నిలబడిన వాడిగా ఉన్నాడు. ఒక ముసలి వ్యక్తి తన జీవితంలో ఆ సముద్రం మీద వేట అనే వృత్తిని ఎంచుకున్నవాడిగా ఉన్నాడు. ప్రతిరోజు అతని జీవితంలో ఏముంటుందంటే ప్రార్థన ఉంటుంది. బయలుదేరే ముందు ప్రార్థన ఉంటుంది, బయలుదేరిన తర్వాత ప్రార్థన ఉంటుంది, వచ్చిన తర్వాత ప్రార్థన ఉంటుంది. అట్లా కొంతమంది ఏమయ్యారంటే ఆ యొక్క సముద్రంలో పడవ వేసుకుని చేపలు పట్టడానికి వెళ్ళారు. మరి ఎందుకో ఒక అల వచ్చింది. ఆ అలను బట్టి చాలామంది సముద్రంలో పడిపోయారు. చాలా పడవలు ఏం చేసినాయంటే చల్లా చెదురుగా కొట్టుకుని పోయారు. ఇక చేసేదేమి లేక చాలామంది ఏం చేస్తున్నారంటే అయ్యో మేము నష్టపోయాం, అయ్యో మాకున్నదంతా మేము కోల్పోయాం. కానీ ఒక వృద్ధుడు ఉన్నాడు. ఆ వృద్ధుడు ఎన్ని రకాలైన ఇబ్బందులు, ఆ యొక్క ఆటుపోట్లు ఆ యొక్క సముద్రంలో వచ్చినా కూడా నిలబడి ముందుగా ఈ యవనస్తులను కాపాడాడు. తర్వాత తన పడవతో మిగతా చల్లా చితరైన బోట్లన్నింటినీ కూడా ఒడ్డుకి తీసుకొచ్చిన వాడుగా ఉన్నాను. అయితే అతను అంటున్న మాట, అయ్యా ఇది ఎట్లా సాధ్యమైంది అంటే, ఇదిగో నా ప్రార్థన తుఫాను ఉన్నప్పుడు మాత్రమే, తుఫాను లేనప్పుడు కాదు నా ప్రార్థన, తుఫానులో కూడా నేను ప్రార్థన చేయడము నేర్చుకున్నాను అంటున్నా. అంటే మన జీవితంలో ఏంటంటే తుఫాను వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, తుఫాను వచ్చినప్పుడు ప్రార్థన. కానీ తుఫాను రాకముందు ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం ఒకసారి మనము ఆలోచన చేసుకునే వారుగా ఉండాలి. ఈ వ్యక్తి యొక్క ప్రార్థన యుద్ధం రాకమునిపే ఉంది. ఆ వృద్ధాప్యంలో వ్యక్తి యొక్క ప్రార్థన ఎప్పుడుంది? యుద్ధం రాకమునిపే ప్రార్థన ఉంది. మరి మన జీవితంలో ఇది నేర్చుకోవాలి. దానియేలు యొక్క జీవితంలో చట్టం రాకముందు ప్రార్థన ఉంది, గుహ తయారు చేయబడకముందు ప్రార్థన ఉంది, రాజు వ్యతిరేకంగా ఉండక నిమిత్తమే ప్రార్థన ఉంది, అసూయ రాకముందు నుంచి ప్రార్థన ఉంది. అందుకే యుద్ధం రాకముందు ప్రార్థించే వ్యక్తి అటండి నిలబడతాడు, యుద్ధం వచ్చిన తర్వాత ప్రార్థించే వ్యక్తి పడిపోతాడు. మరి దానియేలు యొక్క జీవితంలో ప్రార్థన యుద్ధం రాకమునుపు ఉందా, యుద్ధం వచ్చిన తర్వాత ఉందా? గట్టి చెప్పాలి. అందుకే ఏది మొదలు పెట్టాలన్నా ముందుగా ఏముండాలటండి? ప్రార్థన. అంటే ప్రార్థన అంటే తుఫాను రాదు అనడం కాదు, తుఫానులో కూడా నిలబడే విశ్వాసమే ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు కొన్నిసార్లు పరిస్థితులు మనం మారుస్తాకు వస్తాయి. బాధ మన యొక్క ఆనందాన్ని దొంగిలించడానికి వస్తుంది, నిరాశ మన యొక్క ప్రార్థన దొంగిలించాలని చూస్తూ ఉంటుంది, అయ్యే ఇబ్బందికరమైన అనుభవాలు మన యొక్క విశ్వాసాన్ని దొంగిలించాలని చూస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఇట్లాగా ఉంటాయి, మన ఆనందాన్ని దొంగిలించేవి ఉంటాయి, ప్రార్థన దొంగిలించేవి ఉంటాయి, విశ్వాసం దొంగిలించే, అది నిరాశ అయి ఉండొచ్చు, బాధ అయి ఉండొచ్చు, మరి కన్నీరు అయి ఉండొచ్చు, ఏదైనా సరే మనకున్న క్షేమాన్ని అవి దొంగిలించడానికి వస్తూ ఉంటాయి. అయితే నువ్వు అనాలి, నా పరిస్థితి మారవచ్చు కానీ నా దేవుడు మారడు అని నీ బాధతో నువ్వు చెప్పగలిగినట్లయితే ఆ యొక్క మాట ఏం చేస్తుందంటే నీ యొక్క ప్రతి పరిస్థితి నుంచి దేవుడిని విజయ తీరాలకు చేర్చునుగాక. ఎందుకంటే పరిస్థితులు మనం ఎక్కువగా చూసినప్పుడు అవిశ్వాసం వస్తుంది, దేవుణ్ణి ఎక్కువగా మనం చూసినప్పుడు ధైర్యం వస్తుంది. ఈరోజు నీ జీవితంలో పరిస్థితులు చూస్తున్నావా, దేవుని చూస్తున్నావా? ఆ రోజు పేతురు పరిస్థితులు చూచాడు, అవిశ్వాసం వచ్చింది, దేవుని చూచాడు, ధైర్యం వచ్చింది. కాబట్టి మునిగిపోతున్న నీటి మీద అతడు ఏం చేయాడంటే నడవగలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో పరిస్థితులు ప్రార్థించే మనిషిని పరీక్షించవచ్చు కానీ ముంచి వేయలేవు. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు వచ్చాయో ప్రతి పరిస్థితి నిన్ను ఏం చేస్తుందంటే పరీక్షిస్తుంది. నిజమైన విశ్వాసం అంటే తుఫాను లేకపోవడం కాదు, తుఫాను ఉన్నా కూడా నీవు దేవునిలో నిలబడమే నిజమైన విశ్వాసమైనది. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన అలవాటుగా మారుతుందో అది జీవితంగా మారుతుంది, అది ఆశీర్వాదంగా మారుతుంది. నీ జీవితంలో ప్రార్థన అనేది అలవాటు ఉందా, ప్రపంచం మారిపోయినా కూడా దేవుడు మారడు అన్న విశ్వాసం నీలో ఉన్నట్లయితే నీ తుఫాను ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి నడిపించునుగాక. దానియేలు యొక్క జీవితంలో పరిస్థితులు చాలా వ్యతిరేకంగా వచ్చాయి. పరిస్థితులు మారినా దానియేలు మారాడా? చెప్పండి. మొదట దానియేలు ప్రార్థన బంధించిందా? పరిస్థితులు దానియేలుకి ప్రార్థన బంధించిందా? బంధించలేదు. ఇప్పుడు పరిస్థితులు మారినా దానియేలు మారాడా? లేదు. ఈరోజు మనం కూడా ప్రార్థించే మనిషిని దేవుడు ఇవ్వడు, ప్రార్థించే మనిషిని దేవుడు ఇవ్వడు. మునుపటిలాగానే దానియేలు ప్రార్థించాడు, అందుకే సింహాల గుహ అతన్ని మింగలేకపోయింది. ప్రార్థన అతన్ని బంధించలేకపోయింది, పరిస్థితులు అతన్ని
మార్చలేకపోయినవి. చివరిగా 3వ మాట ఏమిటంటే, ప్రార్థించే మనిషిని సింహాల గుహ కూడా బంధించలేదు. 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా, అంటే ఇక్కడ ప్రార్థిస్తున్న దానియేలును సింహాల గుహ బంధించిందా? లేదు. ఈరోజు మన జీవితంలో ఇది సింహాల గుహలాగే కనిపించవచ్చు, కానీ ఇక్కడ ఏముందంటే అసాధ్యమైన పరిస్థితులు కనపడుతున్నాయి. చీకటికి సంబంధించిన పరిస్థితులు కనపడుతున్నాయి. భయానికి సంబంధించిన పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే ఈ గుహలో చీకటి ఉన్నది, ఈ గుహలో భయం ఉన్నది, ఈ గుహలో ఇక దేవుడే చేయాలరా ఏదైనా అన్న అనుభవం కనపడుతుంది. అంటే ఈ 3 అనుభవాలు ఈ గుహలో కనపడుతున్నాయి. దానియేలు యొక్క జీవితంలో చీకటి కనపడుతుంది, భయం కనపడుతుంది, అసాధ్యమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అయినా సరే మన జీవితాల్లో కూడా దానియేలులాగా మన జీవితాల్లో కూడా కొన్ని చీకటి గుహలు వస్తాయి, కొన్ని సింహాల గుహలు వస్తాయి. ఏమిటి సింహాల గుహలు? అనారోగ్యం వచ్చింది, డాక్టర్ అంటారు ఏమోనమ్మా మందులు ఆడండి చూద్దాం అని అంటూ ఉంటాడు. ఏదో కుటుంబంలో ఒక భార్యాభర్త మధ్య సమస్య వచ్చింది, ఎన్నో రోజులు బట్టి ప్రార్థన చేయమంటుంది. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా, దేవుడు అని చెప్తున్నాడా మాకు చిన్న కుమార్తె గురించి, అల్లుడు గురించి. మేమేమంటాం, అమ్మ ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉండండి, ముందు మన బిడ్డని ప్రార్థనలో ఎతకమనని చెప్పండి, సహనంలో ఎతకమని చెప్పండి అంటూ ఉంటాం. అంటే కొన్ని పరిస్థితులు అసాధ్యంగా, ఇదే మాట ఒక కుటుంబంలో 4 సంవత్సరాలు పడి చెప్తుంది. మన మధ్య కొడిగింది, నిదానంగా పరిస్థితులకు అలవాటు పడిపోమనమ్మా, దేవుని మీద ఆధారపడమ్మని చెప్పారు. ఆయన మారతారా మాట, ముందు మనం మారాలమ్మా, దేవుని మీద ఆధారపడాలని చెప్తున్నా. అంటే కొన్ని పరిస్థితులు సింహాల గుహలాగే ఉంటాయి, అసాధ్యమైన పరిస్థితులు, చీకటి సంబంధించిన పరిస్థితులు, భయంతో కూడుకున్న పరిస్థితులు. అయితే దానియేలు యొక్క జీవితంలో కూడా గుహలు ఉన్నట్లు మన జీవితంలో కూడా ఈ కుటుంబాల్లో నెమ్మది లేకపోవడం కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఆర్థికపరమైన పరిస్థితులు కానీ, అనుకున్నవి నెరవేరకపోవడం కానీ, కొన్ని నిరాశాపూరితమైన గుహలు అనేవి మన జీవితంలో ఉంటాయి. అయితే మనుషులు దానియేలుని ఎక్కడ పడేశారు తెలుసా? సింహాల గుహలో పడేశారు. కానీ అక్కడికి ఎవరు చేరుకున్నారు? మనుషులు సింహాల గుహలో నిన్ను పడవేయచ్చు, కానీ దేవుడు అక్కడికి చేరుకుంటాడు. హల్లెలూయా. నిన్ను ఎక్కడైతే ఏ చీకటిలోకి పడేశారు, ఏ అసాధ్యమైన పరిస్థితుల్లో పడేశారు, ఏ భయంలో పడేశారు, దేవుడు నీకు సమీపంగా వచ్చునుగాక. హల్లెలూయా. దానియేలుకు దేవుడు సమీపంగా వచ్చిన వాడుగా ఉన్నాడు. అక్కడ దానియేలును ఒంటరిగా పడేసావు అనుకుంటున్నారు, కానీ దానియేలుకి ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా? దేవుడు తోడుగా. ఈరోజు నీ గుహ ఏమై ఉన్నదో, నీ గుహలో దేవుడు తోడైండునుగాక. ప్రార్థన చేయని వ్యక్తికి సమస్య పెద్దదిగా కనపడుతుంది, కానీ ప్రార్థించే వ్యక్తికి సమస్య కంటే దేవుడు గొప్పవాడుగా కనపడతాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంటే నువ్వు సమస్యను గొప్పగా చేసి మాట్లాడవు, దేవుణ్ణి సమస్య కంటే గొప్పగా చేసి మాట్లాడదు. దానియేలు కూడా చేస్తుంది అదే. మా దేవుడు సజీవుడు అంటున్న వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క విశ్వాసం తన స్నేహితుల్లో కూడా వచ్చేసేస్తుంది. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన అనుభవంగా ఉన్నట్లయితే సమస్య కంటే దేవుణ్ణి పెద్దగా నీవు చూడగలిగావు అంట. ప్రార్థన అనేది పరిస్థితిని వెంటనే మార్చకపోవచ్చు, వెంటనే జవాబు అనేది ఇవ్వకపోవచ్చు, కానీ నేను చెప్తున్న మాట, ఆ పరిస్థితుల మధ్య దేవుడు నిన్ను బలంగా నిలబెడతాడు. హల్లెలూయా. జవాబు రాకపోవచ్చు, ఫలితము చూడకపోవచ్చు, నెరవేర్పు కలగకపోవచ్చు, కానీ వాటి మధ్య దేవుడిని ఎట్లా నిలబెడతాడో తెలుసా? బలంగా నిలబెడతాడు. ప్రార్థనలో ఉన్న గొప్పతనం అదే. ప్రార్థించే వ్యక్తిని సమస్యలు ఏం చేస్తాయి? పరీక్షిస్తాయి, కానీ కోల్చలేవు. హల్లెలూయా. అంటే పరిస్థితుల మధ్య ప్రార్థించే వ్యక్తి నిలబడతాడు అంటున్నాను, అతడు కూలిపోడు. ఇక్కడ ఒక వ్యక్తి ఒక మంచు పర్వతాన్ని ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు, యవనస్తుడు. అలా మంచు పర్వతం ఎక్కే వాళ్ళు చాలా ఎక్కువ దూరం వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత అనుకోకుండా స్కిడ్ అయ్యి కింద పడిపోయి గుహలా పడిపోయాడు. ఇతను రక్షించేవారు ఎవరు? అతని జీవితం అయిపోయింది, ముగిసిపోయింది అనుకున్న వాడిగా ఉన్నాడు. తెల్లవారుసరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి అతను కాపాడి బయట తీసుకొచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ నా జీవితం ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో నన్ను ఎట్లా మీరు సమీపించారు అనగానే ఆ వ్యక్తి అంటున్నాడు, నిన్నటి కాలంలో ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరం వినపడుతుంది, ఎవరో
నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, వారి దగ్గరికి నువ్వు వెళ్ళు అని దేవుని స్వరం నాకు వినపడుతుంది. ఆ స్వరాన్ని బట్టి నేను ఇక్కడికి నడిపించగలిగాను అని ఆ వ్యక్తి మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏమవుతుంది? ఇదే పరిస్థితి. మనకు సహాయం అందదు, మనం మునిగిపోయాము, ఇక పరిస్థితి చేయి దాటిపోయింది అని అనుకోవచ్చు. దానియేలు జీవితంలో కూడా అదేగా జరిగింది. గుహలో ఉన్నాడు, సింహాలు ఎదురుగా ఉన్నాడు. ఇక సింహాలు అతన్ని తినివేస్తాయి. ఇక మరణమే తథ్యం. అసాధ్యమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే మనుషులు వదిలేశారు, అవకాశాలు మూసిపోతున్నాయి, భయం అనేది అతని మీద ఏలుబడి చేస్తూ ఉంది. నీ జీవితంలో కూడా అంతే. ఒకసారి మనుషులు నిన్ను వదిలేయవచ్చు, అవకాశాలు మూసుకుపోవచ్చు, భయంకరమైన అనుభవాలు అనేవి నీ జీవితంలో రావచ్చు. కానీ దానియేలు పక్షంగా దేవుడు సమీపించినట్లుగా ఎక్కడైతే అవకాశాలు మూసుకుపోయావో అక్కడే దేవుడిని పక్షంగా సమీపించునుగాక. అంటే దానియేలు జీవితంలో అన్నీ మూసుకుపోయాయి, కానీ ఏం కోల్పోలేదు తెలుసా? విశ్వాసాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. ప్రార్థన కోల్పోలేదు, నమ్మకాన్ని కోల్పోలేదు, దేవుని సన్నిధిని అతడు అనుభవిస్తున్నాడు. కాబట్టి పరిస్థితులు అతన్ని కోల్చాలని చూశాయి, కానీ అతడు నిలబడ్డాడు. కారణం ఏమిటో తెలుసా? ప్రార్థించే మనిషిని పరిస్థితులు కోల్చలేవు. పరిస్థితులు ఏం చేయవటండి? కోల్చలేవు. ఈరోజు మనము కూడా ఈ అనుభవాలు ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఒక గుహ మూసివేసింది, ఒక రాయి మూసివేసింది. ఇక అంతమంది ఆ గుహ, ఆ రాయి. కానీ 3వ రోజు ఆ రాయి దొర్లించబడింది. ఆ రాయిలోంచి పునరుద్ధానం అనే ఒక జీవవాక్ అనేది బయటకు వచ్చేసింది. ఈరోజు ఏ గుహ, నిరాశ అనే గుహలో ఉన్నావో, చీకటి అనే గుహలో ఉన్నావో, భయం అనే గుహలో ఉన్నావో, దేవుడు నీ గుహను బంధించిన రాయిను దొర్లించునుగాక. ఎక్కడైతే దుఃఖం ఉందో, ఎక్కడైతే కన్నీరు ఉందో, ఎక్కడైతే వేదన ఉందో అక్కడ దేవుడు ఒక శుభవార్తను వినిపించునుగాక. మరణము ఉన్న చోట పునరుద్ధానం గురించి దేవుడు పలికించినట్లుగా ఈరోజు ఏ మరణకరమైన అనుభవాలు, ఏ నిరాశాపూరితమైన అనుభవాలు ఉన్నాయో అక్కడ ఆశాజనకమైన మాటలు దేవుడు వినిపించునుగాక. సింహాల గర్జన కంటే దేవుని యొక్క సన్నిధి నీకు ఎక్కువ అవునుగాక. హల్లెలూయా. పరిస్థితులను చీకట్లో పెట్టవచ్చు, కానీ నీవు చేస్తున్న ప్రార్థన నీ యొక్క చీకటిని జయించే శక్తిని దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ప్రార్థించే మనిషి పడిపోవచ్చు, కానీ ఏమవడటండి? నశించిపోడు. దానియేలు గుహలో పడిపోయాడు, కానీ ఏమవలేదు? నశించిపోలేదు. ఈరోజు నీవు కూడా అట్లాంటి ప్రార్థన అనుభవం కలిగినట్లయితే పరిస్థితులు నిన్ను బంధించుకోకుండా ఉండునుగాక. నీ జీవితంలో ఏ గుహ వచ్చిందో ఆ గుహ దేవుని యొక్క మహిమకు వేదిక అవునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం ప్రభా. మాట్లాడుకున్న మాటలు ఏమైనా దోషముడ్డు కొట్టివేయండి, విలువైన విషయాలు మా హృదయంలో భద్రపరచండి. ప్రార్థించే మనిషిని ఆయన పరిస్థితులు బంధించలేవు, ప్రార్థనని ఆపలేవు, గుహలు ఆపలేవు అని చెప్పి ఉన్నారు. ఇదిగో ప్రభా, దానియేలు యొక్క జీవితంలో ప్రభా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అతన్ని అవి బంధించలేకపోయాయి ప్రభా. మా జీవితంలో కూడా గుహ వంటి అనుభవాలు, కానీ దానియేలుకి ఏ విధంగా తోడయ్యున్నారో మాకును మీరు తోడేయండి. మా జీవితంలో వచ్చున్న ప్రతి ఒక్క గుహ నీ నామానికి సాక్షార్థంగా, మహిమార్థంగా మీరు నిలబెట్టుకోమని అతి త్వరగా రాని అన్న యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకం